హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ ట్వింటల్స్. ఏంటి పెద్ద పెద్ద డ్రైవర్లు డ్రైవింగ్ చేసేస్తున్నారని చూస్తున్నారా? అనుకోకుండా ఈరోజు శివాలయానికి బయలుదేరాం. కార్తీక తొలి సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళి దీపం పెట్టేసొద్దామని చెప్పి మా హస్బెండ్ బయలుదేరారు. కొబ్బరికాయలు తీసుకొస్తానని పక్కూర్లో ఆపి అంగడికి వెళ్ళేసరికి మా డ్రైవర్లు ఇద్దరు వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారనమాట. వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత గుడికి వెళ్ళాము. మేము వెళ్ళిన దేవస్థానం తిప్పవరపాడులో శ్రీ 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 కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి దేవస్థానం. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఫుల్గా వర్షం, అందువల్ల జనాభా కూడా కొంచెం తక్కువ ఉన్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ దీపాలు పెడుతున్నారు. మధ్యాహ్నం దర్శనం చేసుకున్న తర్వాత అన్నదాన సత్రంలో భోజనం పెట్టారు. భోజనం చేసేసి గుడిలోకి వెళ్ళి ఒక గంట సేపు కూర్చున్నాము. వర్షం తగ్గడం, జనాభా రావడం మొదలైంది. ఈ గుడి నూతన నిర్మాణం. ఇంతకు ముందు శివలింగం పూరి గుడిసెలో ఉండేది. పైన చిన్న రేకులు వేస్తుండేవాళ్ళు. అప్పుడు కూడా మేము శివాలయానికి వచ్చేవాళ్ళం. శివాలయం చాలా బాగా కట్టారు. ఒక్కసారి మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఇక్కడే కూర్చుంటే పిల్లలు ఇబ్బంది పడతారు. జనాభా ఎక్కువయ్యేసరికి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అనేసి మేము బయలుదేరదాం అనుకున్నాం. కానీ ఇంతలోనే మా రిషికి ఒక బుడ్డి ఫ్రెండ్ దొరికాడు. ఏదో ఎప్పటి నుంచో ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు తనతో మాట్లాడలేదు అన్నట్టు పక్కకు పోతాడు, దొంగి చూస్తాడు. ఇంకెలా కాదని వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నమ్మ మేబీ వాళ్ళని ఎలా రిసీవ్ చేస్తున్నారో చూడండి. 2 గుండ్లకి 3వ గుండు తోడు. రీసెంట్గానే వాళ్ళు కూడా తిరుమలకి వెళ్ళేసి వచ్చారంట. 3వ గుండు తోడు. ఆ బాబు కూడా మా రిషి ఏదో పెద్ద ఫ్రెండ్ అయినట్టు, ఎప్పటి నుంచో తెలిసినట్టు ఎలా హగ్ చేసుకుంటున్నారో చూడండి. ఇంకా వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఇక్కడే ఉంటే పొద్దుపోతుందని మేము బయలుదేరేసాము. ఇది మా ఊరికి వెళ్ళే రూటు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం శ్రీ మాత్రేయ నమః.